ఎమ్మిగనూరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మనబడి నాడు నేడు కింద ఫేజ్ 2 కింద 2.5 కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నకేశవరెడ్డి. సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నకేశవరెడ్డి మాట్లాడుతూ మన జగనన్న పాలనలో విద్యకు పెద్దపీట వేశారని, కావున ప్రతి విద్యార్థి చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా రూపొందించి అక్కడి కంటే ఉన్నతమైన నాణ్యతతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు పారదర్శకంగా ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా నేరుగా అకౌంట్లోకి జమ చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ వెంకటరమణారెడ్డి, ఎంఈఓ 1 ఆంజనేయులు, ఎంఈఓ 2 మధుసూదన్ రావు, ఎంపీపీ కేశన్న, సర్పంచ్ పెద్ద మారెప్ప, హెచ్ఎం గౌసియా బేగం, స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి, నాయకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పూజ్యులు, దైవ సమానులు శ్రీ చిన్నకేశవరెడ్డి సార్ గారు, మన స్థానిక ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు, మన పాఠశాలకు మనబడి నాడు నేడుకు సంబంధించిన ఈ కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. మనబడి నాడు నేడు కింద కర్నూలు డిస్టిక్లో ఎక్కడా లేని విధంగా మన రూమ్లు, కొత్త రూమ్లు, హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వాళ్ళ స్టాఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, డిప్యూటీ డిఈఓ గారు, ఎంఈఓ గారు, మిగతా పెద్దలు, గ్రామస్తులు అందరికీ నాయకు నమస్కారం. ఇవాళ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నగదు చదువు బాగా చదవాలా అనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి మనకి అన్ని అదనపు పచ్చని బోర్డులు, పెద్ద పెద్ద టీవీలు, పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కాదు, ట్యాబ్లు, ఉపాధ్యాయులకు నేను వెంకటరమణారెడ్డి, ఆధునిక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఈరోజు అదనపు గదుల ప్రారంభోత్సవంలో భాగంగా ఎర్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఇక్కడ కార్యక్రమంలో భాగంగానే ఇటీవల ప్రకటించినటువంటి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లో టెస్ట్లో ఈ పాఠశాల నుండి అర్హత పొందినటువంటి విద్యార్థులకు పాఠశాల తరఫున బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ వాళ్ళ చక్కగా చదవాల్సిందిగా ప్రభుత్వం కల్పించేటటువంటి అన్ని రకాల ప్రోత్సాహకాలను పొందేటట్టుగా రాబోయే కాలంలో కోరడం జరిగింది. ఈ పాఠశాలలో కార్యక్రమ పాల్గొనడం నాకు మహదానందము. అదేవిధంగా